వెళ్ళింది ఒక పని, చేసుకొచ్చింది ఇంకో పని. అట్లా ఉంటుంది మనతోని. సంక్రాంతి తర్వాత రోజు కదా ఫుల్ ట్రాఫిక్ అనమాట. నేను మా పాపని హాస్పిటల్‌లో చూయిద్దాము, రాత్రిపూట దగ్గొస్తుందని వెళ్ళాననమాట. కాకపోతే అక్కడ బాగా రష్ ఎక్కువ ఉండేసరికి ఇంకో రోజు చూపిద్దామని వచ్చేసాం. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందనుకుంటున్నారు? ఆస్తి పంపకాలు. ఎలాగో బయటికెళ్ళాం కదా అని చిన్న షాపింగ్ ఒకటి చేసుకొచ్చాం. అవన్నీ వాళ్ళ అక్కకు చూపిస్తా, ఇది నీకు, ఇది నాకు అని చెప్పి ఆవిడే పనిచేస్తుంది. అన్నట్టు అబ్జర్వ్ చేశారా? మా పిల్లలు జడలు పెరిగిపోయినాయి. నాలాగా చేదస్తం ఉన్నోళ్ళు ఉంటే బాగా కనెక్ట్ అవుతారు. నేను రిబ్బన్స్ తీసుకున్నాను. ఎందుకంటే రిబ్బన్స్‌తో జడలు వేయటానికి. రిబ్బన్స్‌తో వేస్తే జడ త్వరగా పెరుగుతుంది. పైగా అనీవెన్‌గా ఉన్న హెయిర్ చక్కగా నీట్‌గా ఒక లెవెల్‌లో పెరుగుతుందనమాట. ఏ వయసులో అయినా ఆడవాళ్ళం అలంకార ప్రియులం. ఇక్కడ నా నెయిల్ పాలిష్‌లకు కూడా ఏరేసేస్తున్నారు ఎంచక్కా. ఇక రిబ్బన్స్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే జడ వేసేసాను. భలే అనిపించింది. అంత పర్ఫెక్ట్‌గా రాలేదు కానీ వేస్తూ ఉండే కొద్దీ పెరుగుతుంది కదా! సెట్ అవుతుంది. ఇంకా అలాగా ఒక పని కోసం వెళ్ళి వేరే పని చేసుకొచ్చాం అనమాట.